మొత్తం మీద లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఇది రైతులు వాళ్ళంతల వాళ్ళే వచ్చిండ్రా లేకపోతే పార్టీల కుట్ర ఏమైనా ఉంది అంటే మనం నిన్న అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అక్కడ నిఘా వర్గాలు తేలుస్తూ ఉన్నాయి. ఎందుకనంటే 42 సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే కలెక్టర్ని ఊర్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండో కలెక్టర్తో మాట్లాడి మీరు ఊర్లోకి రండి సార్, ఊర్లోకి వచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్పేసి తీసుకువేయడానికి ప్రయత్నం చేసినటువంటి సురేష్ ఉన్నాడు కదా, ఆ సురేష్ బీఆర్ఎస్ నాయకుడు. ఆయన మీద రేప్ కేసు కమాం ఇష్యూ చాలా కేసులు అవన్నీ కూడా ఉన్నాయి, అది వేరే విషయం. ఇక అదే అట్లుంటే మండల శాఖ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ సురేష్ అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పేరు ఏం పేరు నరేందర్ రెడ్డి పట్నం నరేందర్ రెడ్డి అంటే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డికి 42 సార్లు ఫోన్ చేసిండు. 42 సార్లు ఫోన్ చేస్తే ఈ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు 6 సార్లు ఫోన్ చేసిండు. ఇవన్నీ కూడా మొత్తం లెక్కలని బయటకు వస్తున్నాయి, ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి. అయితే దీంతో క్లియర్గా ఏంది అంటే ప్రధానంగా ఇక్కడ అలజడి సృష్టించాలి. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం. ఈ కొడంగల్ నియోజకవర్గంలో అలజడి సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక కలరింగ్ తీసుకురావాలనేటువంటిది అక్కడ బీఆర్ఎస్ పడినటువంటి కుట్రలో భాగంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ ఆదేశాల మేరకు అక్కడ కేటీఆర్ నుంచి ఇక్కడ వచ్చినట్టుగా మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఇంకా అది పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా మొత్తం మీద అయితే 6 సార్ల ఎవరు నరేందర్ రెడ్డి కేటీఆర్కి ఫోన్ చేసిండు. 42 సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఒకటే రోజు 42 సార్లు ఎవరికి నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసేసి మొత్తం కూడా ఇక్కడ ప్లాన్ చేసి అక్కడ కలెక్టర్ను పిలిపించి ఆ కలెక్టర్తో పాటు అదనపు కలెక్టరు తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరిపైన దాడికి పాల్పడాలనేటువంటిది రాళ్ళు బీళ్ళు అవన్నీ కూడా అన్ని రెడీ పెట్టుకున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్నటువంటిది అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ గిరిజన బిడ్డలకు జరుగుతున్నది అన్యాయమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది వేరే విషయం. అయితే అధికారులపైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ప్రధానంగా అధికారులను టార్గెట్గా చేసుకొని ప్రధానంగా ఫస్టే దీనికి మొత్తం కూడా స్కెచ్ చేసుకొని ఇదంతా కూడా కేటీ రామారావు నుంచి ఆదేశాలు, తర్వాత కేటీ రామారావుకు, తర్వాత ఇక్కడ నరేందర్ రెడ్డికి ఇవన్నీ కూడా చర్చ, ఆ తర్వాత 42 సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం, ఈ తర్వాత ఈ కలెక్టర్ పైన దాడి జరగడం, ఇదంతా కూడా జరిగినటువంటి తతంగం. దీనిపైన క్లియర్గా విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే 56 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ 56 మందిలో 16 మందిని ఆపి ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళని వదిలేసిండ్రంట. వదిలేసి ఇప్పుడు ఆ 16 మందిని రిమాండ్ కూడా తరలిస్తున్నారు. అంటే అనవసరంగా అసలు యాక్చువల్గా ఎవరో చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ ఉచ్చులో పడిపోతే ఇజ్జయిర్రా అజ్జయిర్రా అని చెప్పేసి రెచ్చగొడితే అందులో పడిపోతే అమాయకులైనటువంటి కొంతమంది గిరిజన బిడ్డలు కూడా అన్యాయానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది కుట్రదారులు ఉన్నారు, అది వేరే విషయం. తర్వాత ఈ సురేష్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నాను. 4 బృందాలు కూడా వెళ్ళిపోయినాయి. మొత్తం కూడా అంతా ఎక్కడున్నా తీసుకొచ్చి పెడతామని చెప్పేసి ఆయన సత్యనారాయణ గారు అంటా ఉన్నారు, పోలీస్ అధికారి. అది ఇది ఇట్లా ఒక రకంగా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి. కొడంగల్లోనే ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే అలజడి సృష్టించాలన్నటువంటిది ఇక్కడ బీఆర్ఎస్ యొక్క వ్యూహంగా కనిపిస్తూ ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.